వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. చాలా ఆలోచించాల్సి వస్తుందన్నమాట. ఎంతో ఆలోచిస్తే కానీ ఆయన మాటలు అనేటువంటివి ఒక పక్క అర్థం కావు. ఆయన చెప్తున్నాడు చూడండి, ద్రష్టనే చూడు అంటున్నాడు. దృక్కు దృశ్యం, ద్రష్టనే చూడు అని అంటున్నాడు. ఏమంటున్నాడంటే, సినిమాల్లో సీట్లన్నీ కూడా ఉన్నాయి, ముందు తెర ఉంది కదా, ప్రొజెక్టర్ నుండి కాంతి అనేటువంటిది తెర మీద పడుతూ ఉండి బొమ్మలన్నీ వస్తూ ఉన్నాయి. అందరూ కూడా తెర వైపు ఉన్నటువంటి బొమ్మల్ని, ఆ సినిమాని, ఫైట్లు, డ్యాన్సులు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. కానీ ఒకే ఒక్కడు మాత్రం తెర వెనక్కి చూస్తూ ఉన్నాడు అన్నమాట. అసలు కాంతి అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది, ప్రొజెక్టర్ నుండి ఏ విధమైనటువంటిది కాంతి వస్తూ ఉంది అనేటువంటి దాన్ని ఒకే ఒక్కడు గమనిస్తూ ఉన్నాడు. అప్పుడు అతనికి దృశ్యం కనిపిస్తుందా? కనిపించదు. ఎక్కడి నుంచి అయితే కాంతి వస్తుందో దాన్నే గమనిస్తూ ఉన్నాడనమాట. ప్రొజెక్టర్ నుండి వస్తున్నటువంటి కళ్ళు చెదిరేటువంటి ఆ కాంతి మాత్రమే అతనికి కనిపిస్తుంది. అలాగే తెరపై సినిమా చూస్తూ ఆ దృశ్యాలకి ప్రభావితుడవుతాడు, అంతే. ఈ క్రమంలో సినిమాకి ఆధారమైనటువంటి తెరను మర్చిపోతాడు. ఎంతప్పటికీ దేని నుండి వస్తుందో అనేటువంటి దాన్ని ఆలోచిస్తూనే ఉంటాడు. కానీ సినిమాకి ఆధారభూతమైనటువంటి ఆ తెరను అనేటువంటిది అతని తప్పనిసరిగా మర్చిపోతాడనమాట. ఆ విధంగా దృశ్యం వైపు చూసినప్పుడు తానే జగత్ అవుతాడు. ఆ దృష్టి ద్రష్ట వైపు చూసినప్పుడు తానే సకలం అనేటువంటిది అవుతాడు. నిత్యం మనం చూసేటువంటి ప్రపంచానికి కూడా ఒక స్క్రీన్ అనేటువంటిది ఆధారమై ఉంది. ఈ జగత్తంతా కూడా అక్కడి నుండే ఏర్పడుతుంది. ఇది మర్చిపోయి మనం దృశ్యంలోనే లీనమవుతూ ఉన్నాం. దృశ్యం లేనప్పుడు అది ప్రత్యక్షంగా ఉంటుంది. మనం దృశ్యంలో ఉన్నప్పుడు అది దృశ్యానికి ఆధారమై కూడా లేనట్లుంటుంది. నిజానికి ఆధారం కానట్లుగా కనిపిస్తూ ఉంది మనకు. ఈ విధంగా దృశ్యం ప్రపంచానికి ఆధారమై ఉన్నది. ఏదో దానిని మనం ద్రష్ట, దేవుడు, ఆత్మ అనేటువంటి ఇంకా అనేకమైన పేర్లతో పిలుస్తూ ఉన్నాం అన్నమాట. జగత్తుకే ఆధారభూతమైనటువంటిది ఏదైతే ఉందో అదే ద్రష్ట, దృశ్యం, దేవుడు, ఆత్మ అంటున్నాం, అంతే. అంతకంటే ఏం లేదు. అందుకే యు ఆర్ దట్ ఈజ్ యూ అంటాడు అనమాట ఆయన. నీలో ఉండేటువంటి దైవశక్తిని నీవు తెలుసుకునేంత వరకు కూడా దేవాలయాల సందర్శన అనేటువంటిది తప్పదు. హైందవ సనాతన ధర్మాన్ని, పురాతన దేవాలయాలని కాపాడుకోవాలని సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడో చెప్పాడు. పేర్లు ఏమైనా కానీ ఉన్నదన్నటువంటిది ఒక్కటే. మనం దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఆ దృశ్యానికి కారణమైనటువంటి దాన్ని చూడ్డాన్ని జ్ఞానం అని పిలువబడుతూ ఉంది. ఇది తెలుసుకున్నటువంటి వాడికి అసలు జీవితం అనేటువంటిది ఒక లీలగా తయారవుతుందన్నమాట, అంతే. ప్రతిదానికి కూడా భయపడడు, భంగపడడు. తెలియనటువంటి వాడికి అదే ఒక పెద్ద గోల. చిన్న విషయానికి కూడా అల్లాడిపోతూ ఉంటాడనమాట. మానసిక వ్యాధిని కొని తెచ్చుకుంటూ ఉంటాడు. ఇది తెలియడం వల్ల ఈ సృష్టికి నీవే కర్తవి అనేటువంటి అనుభవం కూడా కలుగుతుంది. తండ్రి లేకుండా కొడుకు ఉంటాడా? తండ్రి లేకుండా కొడుకు జన్మించడం అనేటువంటిది జరగదు. అదేవిధంగా ద్రష్ట అనేటువంటి వాడు లేకుండా దృశ్యం అనేటువంటిది ఉండదు. ద్రష్ట నుండే దృశ్యం అనేటువంటిది వస్తుంది. సీన్ మీద చూడండి ఏం చెప్తున్నాడు. సీన్ మీద దృష్టి ఉన్నట్లయితే నీవు జీవుడివి, అంతే. సీన్ మీద దృష్టి అంటే సినిమాలో బొమ్మ తెర తెల్లగా ఉంటుంది కదా, దాని మీద ఉండేటువంటి బొమ్మలు, దాని మీద దృష్టి ఉన్నట్లయితే
నీవు జీవుడివి. ఆ విధంగా కాకుండా స్క్రీన్ మీద దృష్టి ఉన్నట్లయితే యు ఆర్ గాడ్, నీవే దేవుడివి అని ఎన్నోసార్లు ఆయన ఎన్నో విషయాలలో చెప్పారు. అజ్ఞానమే దుఃఖం అని అంటాడనమాట. దుఃఖం అనేటువంటిది ఎక్కడో లేదు బయట, అది ఎక్కడుంది? నీలో ఉండే అజ్ఞానమే దుఃఖం, నీలో ఉండే జ్ఞానం అనేటువంటిదే సుఖం. దానికి ఆ దుఃఖాని యొక్క తరుణోపాయం ఏంటి అంటే జ్ఞానమే, అంతకంటే వేరే మార్గమే లేదు. ఒకసారి మీరు గౌతమ బుద్ధుడి యొక్క జీవితాన్ని చూడండి, ఒక్కసారి ఆలోచించండి. గౌతమ బుద్ధుడు, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస వాళ్ళ యొక్క జీవితాలు చూడండి, మీకు విషయం తెలుస్తుందన్నమాట. గౌతమ బుద్ధుడు ఈ బాధలు, రోగాలు, రొష్టులు, చావులు చూసి ఆయనకు మనస్సు వికలమైపోయింది. ఇవి లేకుండా చేయాలంటే ఏం చెయ్యాలి, మార్గం ఏంటి అని అన్వేషించసాగాడనమాట. చివరికి భార్యా పిల్లలను కూడా వదిలిపెట్టి అంతే అరణ్యాలలో పడ్డాడు. ఏకాంతాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎంతోమందిని సాధువులను కలిశాడు, ఎంతోమంది అవధూతలని మాట్లాడాడు వాళ్ళతోటి. ఈయన అనుకున్న సమాధానం ఎవ్వడు చెప్పలేకపోయాడు. ఒక చెట్టు కింద కూర్చున్నాడు, తనలో తనే అంతర్ముఖుడయ్యాడు. మనం బహిర్ముఖులం, ఆయన అంతర్ముఖుడయ్యాడు. అప్పుడు తెలిసిపోయిందనమాట. ఆ వికల స్థానంలో వికాసాన్ని పొందాడు గౌతమ బుద్ధుడు. సిద్ధార్థుడు కాస్త గౌతమ బుద్ధుడైపోయాడు. గతంలో ఆయనలో ముఖంలో కనిపించినటువంటి దుఃఖ ఛాయలు అనేటువంటి ఇప్పుడు లేనే లేవు. భార్య, పిల్లలు, ఆస్తి, రాజ్యం అనేటువంటివి ఇప్పుడు ఆయనలో లేవు. సర్వం సుఖమయం. సదా చిరునవ్వుతో ఆనందంలో మునిగిపోయాడు. ప్రపంచంలో మాత్రం మార్పేమీ లేదు. కాలం మారింది, కాలం మారింది అంట. కాలమేం మారదు, అది అంతే ఉంటుంది. నీ బుద్ధి మారింది, నీ బుద్ధి మారిందనమాట. కాలమేం మారలే, నీ బుద్ధిని మార్చుకొని కాలం మారిందంటావు అంటున్నాడు అనమాట ఆయన గురువుగారు. ప్రపంచంలో మాత్రం మార్పు అనేటువంటిది ఏమీ లేదు. ఆయన మనస్సుకి వికలం చేసినటువంటి ఆ బాధలు, రోగాలు, రొష్టులు, చావులు మాత్రం అవి అంతే ఉన్నాయి. అవి మారాయా? అవేం మారలే. ఏ బాధలు చూసి బిడ్డలను కూడా వదిలి వెళ్ళిపోయాడో ఇప్పుడు ఆ బాధ అనేటువంటిది ఆయన మనస్సులో ఉందే? అసలు లేనే లేదు. సర్వం జ్ఞానమయం, సర్వం బ్రహ్మమయం. ఇప్పుడు చెప్పండి, మార్పు ఎక్కడొచ్చింది? అసలు ప్రపంచంలో వచ్చిందా, తనలో వచ్చిందా? ఎక్కడొచ్చింది మార్పు? తనలోనే మార్పు వచ్చింది. ప్రపంచం ఏం మారలే, అది అంతే ఉంది. గౌతమ బుద్ధుడిలో మార్పు అనేటువంటిది వచ్చింది. కాబట్టి దుఃఖం అనేటువంటిది ఎక్కడుంది? అది ఎక్కడో లేదు, నీలోనే ఉంది. ఏ రూపంలో ఉంది? అజ్ఞానం అనేటువంటి రూపంలో ఉంది. కాబట్టి అజ్ఞానం అనేటువంటిదే దుఃఖం. దానికి తరుణోపాయం, పరమ ఔషధం ఏంటి అంటే సుజ్ఞానమే అని అంటారు గురువుగారు. ఆయన ఒకసారి ఒక సన్నివేశంలో ఒకతనితో మాట్లాడుతూ అప్పుడప్పుడు చాలా చలోక్తులు వదులుతూ ఉంటారు గురువుగారు. సినిమా జరుగుతూ ఉందట. ఆ సినిమాలో సైడ్ యాక్టర్స్, హీరోయిన్లు వీళ్ళందరూ ఉంటారు కదా, చిన్న చిన్న బట్టలు వేసుకొని డ్యాన్స్లు వేసేటువంటి వాళ్ళు. ఆ డ్యాన్స్ వేసేటువంటి ఆ పిల్ల, అంటే సినిమాలో తెర మీద బొమ్మ డ్యాన్స్ వేసేటువంటి పిల్ల అటు తిరిగి ఆ వస్త్రాన్ని కాస్త పైకి ఎత్తిందట. ఒక కొంటి కుర్రోడు ఏం చేశాడు, తెర వెనకాల పోయి చూశాడు, ఏమైనా కనిపిస్తుందేమో అని. వాడి బొంద ఏం కనపడింది? తెరే కనపడింది. తెర ముందు తెల్లటి తెరే, తెర వెనకాల పోయిన తర్వాత వాడు ఏందో కనిపిస్తుందని పోయాడు. అక్కడేం కనపడింది వాడికి? తెల్లటి తెరే కనపడింది. అప్పుడు పాపం జీవితం మీద వాడికి విరక్తి వచ్చిందట. జీవితం అంటే ఏం లేదు, తెల్లగాగితమే, తెల్లని అని. ఎన్నో విషయాలని గురువుగారు సామాన్య పరిభాషలో వివరిస్తూ ఉన్నారు. ఒకతని స్వామి మహామాయ అంటే ఏంది అని అడిగాడు. చూడండి గురువుగారు ఏం చెప్పారంటే, మహామాయ అంటే ఏంటంటే, నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయా అన్నాడు. 500 అవి నాకు ఇయ్యి అన్నాడు. ఇచ్చాడు, చించేసి అవతలేశాడు. ఇంకా పో అన్నాడు. ఇదే మహామాయ అంటే. నీ జోబులో ఉన్నటువంటి డబ్బుల్ని ఇవ్వటానికి నువ్వు భయపడ్డావు. ఈ 500 ఇస్తే ఎట్లా అనుకున్నావు, కానీ పెద్దవాడిని అడుగుతున్నాను కాబట్టి ఇచ్చావు. అంటే ఇవ్వాలి అని ఉన్నప్పటికీ కూడా ఇవ్వకూడదని ఏదైతే అనిపిస్తూ ఉంటుందో అదే మహామాయ. ఇప్పుడు ఏమైంది? అది 500 కాస్త చినిగిపోయింది.
ఇప్పుడు నీవు దేవుణ్ణి చూడాలి. అది నీకు దేవుడు కనపడాలి అంటే ఇప్పుడు కనపడతారు నీకు అని చెప్పారు. పో శ్రీకాళహస్తి మొత్తం తిరుగు, ₹1 కూడా నీ దగ్గర లే కదా, మీ ఊరు ఎలా వెళ్తావో ఇల్లు. మరి నీవు వెళ్ళేటప్పుడు